సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరి ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ స్టేటస్ వీడియోని క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా కైన్ మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సాన్స్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో మీద క్లిక్ చేయండి. సాన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న ఫోటోస్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఏ ఫోటో అయితే స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది మీ ఫోటో కావచ్చు, మోడల్ ఫోటో కావచ్చు, ఏదైనా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను. సాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేయండి. సాన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. సాన్స్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సాన్స్ ఈ విధంగా మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేయండి. సో ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ పొజిషన్, ఇన్ పొజిషన్ అని ఉంటుంది. సో సేమ్ ఉండాలి కాబట్టి ఈక్వల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని అయితే ఈ విధంగా ఒక 20 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో ఆన్సర్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనం గ్లాస్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. అందుకోసం ఆ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేయండి. సో ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది. సో ఆన్సర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా లాస్ట్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో ఆన్సర్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సాన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనం కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో అందుకోసం ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సాన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీన్ని ఈ విధంగా పెద్దదిగా చేసి సో ఇక్కడ కార్నర్లో అయితే పెట్టండి. సో ఈ విధంగా పెట్టినట్లయితే మనకు ఒక ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సాన్స్ ఈ ఇమేజ్ని కూడా లాస్ట్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సాన్స్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడైతే మనం ఫ్రేమ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు వచ్చేసరికి ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేయండి. సాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సాన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫ్రేమ్ కూడా రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సాన్స్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో ఇప్పుడేసరికి మనం ఎఫెక్ట్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సాన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సాన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి అదే లేయర్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సాన్స్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అంతా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇమేజ్ని అయితే మనము పార్ట్స్ గా కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు స్ప్లిట్ హెడ్, ప్లే హెడ్ అని ఉంటుంది. సాన్స్ దీని అయితే సెలెక్ట్ చేయండి. సాన్స్ ఈ విధంగా మీరు వచ్చేసరికి ఫోటోని అయితే పార్ట్స్ గా కట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా పార్ట్స్ గా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ లేయర్ కి సెకండ్ లేయర్ కి మధ్యలో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సాన్స్ దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీరు గెట్ మోర్ లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనకు మోషన్ కట్, అదేవిధంగా యాక్సిలరేషన్, స్పీడ్ టర్న్ అని 3 ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే మీరు గెట్ మోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ అయితే స్పీడ్ టర్న్ అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు కౌంటర్ క్లాక్ అని ఉంటుంది. సాన్స్ దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ మోషన్ కట్ ఉంటుంది. సాన్స్ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పల్స్ కట్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్కి అయితే ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నచ్చింది మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనము లేయర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సాన్స్ క్లిక్ చేసిన తర్వాత ఓవర్ లే మీద క్లిక్ చేయండి. సాన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి మిస్టరీస్ ఫాగ్ అని ఉంటుంది. సో ఈ ఓవర్ లైన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము స్మోకింగ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, ఫాగ్ ఎఫెక్ట్ని అయితే. సాన్స్ దీని అయితే సెలెక్ట్ చేయండి. సాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేసి సో ఇక్కడైతే ప్లేస్ చేయండి అనమాట. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు కొంచెం న్యూ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది, స్మోక్ ఎఫెక్ట్. సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి.
సో వన్స్ ఈ విధంగా మనం చేసినట్లయితే వీడియోకి అయితే ఒక ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఇక మీరు చూడొచ్చు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక బ్యాక్గ్రౌండ్ సాంగ్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఎప్పుడైసరికి మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు సాంగ్ కూడా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు లిరిక్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే కింద యాడ్ చేసుకోవచ్చు, నేనైతే చెప్పడం లేదు. సో ఈ విధంగా అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మీ ఫొటోస్తో బ్యూటిఫుల్ స్టేటస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చిన వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మనతో వాట్సాప్ మరి ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అప్డేట్ ఇచ్చే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.